బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 12:30 విచారణను వాయిదా వేసింది హైకోర్టు. రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. రిజర్వేషన్లు 42% పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, షెడ్యూల్ కూడా విడుదలైందని బెంచ్కు లాయర్లు తెలిపారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. అట్లూరి మనసు నొచ్చుకున్నందుకు తాను విచారిస్తున్నానని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు. తాను లక్ష్మణ్ను ఎలాంటి వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో తమకు 30 ఏళ్ల అనుభవం ఉందని, తమ ఇద్దరి అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కాగా మంత్రి అట్లూరి లక్ష్మణ్ను పొన్నం ప్రభాకర్ దున్నపోతు అన్నారన్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. మంత్రి అట్లూరితో వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అట్లూరి మనసు నొచ్చుకున్నందుకు తాను విచారిస్తున్నానని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు. తాను లక్ష్మణ్ను ఎలాంటి వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో తమకు 30 ఏళ్ల అనుభవం ఉందని, తమ ఇద్దరి అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కాగా మంత్రి అట్లూరి లక్ష్మణ్ను పొన్నం ప్రభాకర్ దున్నపోతూ అన్నారన్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. శ్రీ సత్యసాయి జిల్లా వెంకలమ్మ చెరువు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ బస్తాలు దించేందుకు వచ్చిన లారీ రివర్స్ తీసుకుంటుండగా ఒక్కసారిగా వృద్ధురాలపై దూసుకెళ్లింది. ఘటనలో మహబ్బి అనే వృద్ధురాలు లారీ చక్రం కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం వీరాపూర్ అటవీ ప్రాంతంలో అక్టోబర్ 2న దసరా పండుగ రోజున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా అది ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టు దళ కమాండర్ లక్కీగా గుర్తించారు. లక్కీ మావోయిస్టు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ 2 మహిళా మావోయిస్టులతో కలిసి ఏటూరు నాగారం అడవుల్లోని ఓ గొత్తిగోయ గూడెంలో దళదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు లక్కీని ఛత్తీస్గఢ్ తీసుకెళ్లేందుకు వచ్చారు. అయితే అతను ప్రతిఘటించడంతో 4 మావోయిస్టులు కలిసి
లక్కీని ఉరివేసి హత్య చేశారని సమాచారం. అతనితో ఉన్న మహిళలను వారు తమతో తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. మృతదేహాన్ని మార్చురీలో ఉంచిన పోలీసులు లక్కీ బంధువులు వస్తే అప్పగించనున్నట్లు తెలిపారు.